హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే మనం కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికి ముందుగా ఒక 3 ఎగ్స్ అయితే తీసుకోవాలి. 3 ఎగ్స్ కూడా మనం పగలగొట్టేసి అందులో ఉన్న వైట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఎల్లో ఎగ్ అంతా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా వైట్ అంతా ఒక బౌల్లో వేసుకోవాలి, ఎల్లో అంతా వేరే బౌల్లో వేసి పెట్టుకోవాలి. మనం కేక్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్యాటర్ని ఎంత బాగా బీట్ చేసుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కేక్ బ్యాటర్ అంతా కూడా ఎంత బాగా కలుపుకుంటామో దాన్ని బట్టి కేక్ చాలా స్మూత్గా వస్తుంది. ఇలా వైట్ ఎగ్ అంతా కూడా బాగా వైట్గా బబుల్స్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఎల్లో ఎగ్ కూడా వేసేసుకుని దాన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాస్ట్గా ఇదంతా కూడా బాగా బీట్ చేసి పెట్టుకున్న తర్వాత షుగర్ని ముందుగానే పౌడర్ చేసి పెట్టుకొని షుగర్ పౌడర్ ఆ బ్యాటర్లో వేసేసుకోవాలి. షుగర్లా వేసేస్తే ఆ పంచదార అంతా కూడా గడ్డలుగా ఉంటుంది కాబట్టి దాన్ని ముందు పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్ అంతా కూడా వేసేసుకుని ఇలా చక్కగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బీట్ చేసేసుకోవాలి. బీట్ చేయడానికి మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. షుగర్ 1/2 కిలో, మైదా పిండి 1/2 కిలో, అలాగే ఒక 3 లేదా 4 ఎగ్స్ తీసుకోవాలి. బ్యాటర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. సో వెనీలా ఎసెన్స్ వేసేసాను. దాన్ని కూడా బాగా బీట్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఎంత బాగా కేక్ని బీట్ చేసుకుంటామో అంత బాగా కూడా ఈ కేక్ అయితే వస్తుంది. బ్యాటర్ అంతా బాగా బీట్ చేసుకుని రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫ్రెష్ వెన్నని అయితే వేసుకుంటున్నాను. బటర్ని అది కూడా 1/2 కిలోనే తీసుకోవాలి. మొత్తం మనం వేసినవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని వేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఉన్న వెన్న ఒక 1/2 కిలో తీసి వేసుకుని దాన్ని కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుని పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి మైదా పిండి తీసుకోవాలి, జల్లించి పెట్టుకొని. అలాగే ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు ఆ మైదా పిండిలో కలిపేసుకోవాలి. మనం కలిపేసుకుని ఈ మైదా అంతా కూడా ఈ బ్యాటర్లోకి మనం ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి. మైదా అంతా కూడా వేసేసుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా బ్యాటర్ అంతా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. మైదా పిండి వేసేసుకున్న తర్వాత మనం బ్యాటర్ అంతా కూడా ఫోల్డ్ అండ్ కట్ మెథడ్లోనే మనం కలుపుకోవాలన్నమాట. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. మైదా పిండి అంతా వేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ అండ్ కట్ మొత్తం బ్యాటర్ అంతా కూడా అది మిక్స్ అయ్యే వరకు ఎక్కడ ఉండలు లేకుండా ఫోల్డ్ అండ్ కట్ మెథడ్లోనే మనం కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి కేక్ చాలా స్మూతీగా మంచిగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం పిండంతా కూడా ఫోల్డ్ అండ్ కట్ మెథడ్లోనే ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా బ్యాటర్ ఇలా వచ్చేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మన ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే టూటీ ఫ్రూటీ, ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ అంతా ఒకసారి కలిపేసుకుని కొద్దిగా మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కేక్ బ్యాటర్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ అండ్ కట్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. ఇలా ఫోల్డ్ అండ్ కట్ మెథడ్లో చక్కగా బ్యాటర్ అంతా కూడా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ఒక కేక్ టిన్ తీసుకుని కేక్ ప్యాన్, ఇది వరకు పాతకాలం ఇలా కేక్ ప్యాన్స్ ఉండేవి కదా, ఇప్పుడు అయితే మనకి బౌల్స్ వచ్చేసినాయి. సో దీనికి మంచిగా వెన్న అంతా కూడా అప్లై చేసుకోవాలి. ప్యాన్ అంతా కూడా వెన్న బాగా అప్లై చేసేసుకుని అలాగే ఇసుక ఆర్ సాల్ట్ ఏదో ఒకటి కొంచెం వేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అది అలా ప్రీహీట్ అవుతుండగానే ఈ కేక్ టిన్నులోకి మనం ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా చక్కగా వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మనం ఈ కేక్ టిన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల బ్యాటర్ అంతా కూడా చక్కగా ఫిక్స్ అవుతుందన్నమాట. అందులోకి ఆ మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ కేక్ పైన ఇలా వేసేసుకుంటే మనకి మంచిగా లుక్ వస్తుందన్నమాట కేక్కి. ఇంకా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే టూటీ ఫ్రూటీ వేసానన్నమాట. ఇలా వేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత స్టవ్ని అలా లో ఫ్లేమ్లోనే ఉంచి మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసిన దాని మీద ఈ ప్యాన్ పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 20 to 30 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి కేక్ ఇలా వస్తుందన్నమాట. మనం చాకు కానీ స్పూన్ కానీ ఇలా గుచ్చినప్పుడు మనకి దానికి పిండి ఏమీ అంటుకోకుండా ఇలా ఉంటే కేక్ మొత్తం రెడీ అయిపోయినట్టు.
ఇలా చాక్తో ఎడ్జెస్ అంతా కూడా ఇలా నెమ్మదిగా కట్ చేసేసుకుని కేక్ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఎమ్మి ఎమ్మి అయిన కేక్ అయితే రెడీ అయిపోయింది.